ప్రకటన 2:7 చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట. యేసుప్రభు వారు చాలాసార్లు చెప్తూ ఉంటాడు, చెవిగలవాడు వినుగాక అని. అక్కడ అందరికీ చెవులు ఉంటాయి, అందరూ వింటారు. అయినా ఎందుకు చెప్తాడు చెవిగలవాళ్ళు వినుగాక అని? ఎందుకంటే యెషయా చెప్తాడు, వారు చెవులుండి వినలేరు, కళ్ళుండి చూడలేరు. సో దేర్ ఆర్ పీపుల్ లైక్ దాట్. పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిస్తాను జయించువానికి. సో దెర్ ఈజ్ ఎ రివార్డ్ ఫర్ విక్టరీ. ఒక సమస్య వచ్చిందనుకో, ఒక ప్రాబ్లం వచ్చిందనుకో, దానికి లొంగిపోకూడదు. ఒక్కొక్కసారి లొంగిపోతాం, భయపడతాం, కరెక్టే. కానీ జయించే సామర్థ్యం ఇస్తాడంట. సంఘాలతో చెప్తున్నాడు. సంఘం అంటే ఎవరు? పక్కన చెప్పండి, నువ్వే అనండి. సో గాడ్ ఈస్ టెల్లింగ్ యూ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ, ఓవర్కమ్ ఇట్. జయించువానికి అంటే అర్థం ఏంటి? జయించే సామర్థ్యం ఇచ్చి జయించమంటున్నాడా లేక జయించమంటున్నాడా? ఎవరినైతే ఈరోజు దేవుడు పరిగెట్టిస్తున్నాడో, నా పని అయిపోయింది అవ్వదో, జయించు వాడు నీలో ఉన్నాడు. దానివల్ల నీ పిల్లలు స్థిరపడతారు. యువర్ పెయిన్ విల్ ఎస్టాబ్లిష్ యువర్ జనరేషన్స్. హీ ఈస్ ప్యూరిఫైయింగ్ యూ. పక్కన చెప్పండి, దేవుడు నిన్ను శుద్ధీకరిస్తున్నాడని చెప్పండి. నీలో కొన్ని మలినాలు ఉంటాయి ఈ శరీరంలో, దాన్ని శుద్ధీకరిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు అన్ని సాక్ష్యాలు చెప్పుకోవాలి, కానీ బలహీనతలు అన్నీ చెప్పుకోవద్దు. దేవుడు అందరి బలహీనతలు బయట పెట్టలే, కొంతమంది బయట పెట్టాడు. దావీది వాళ్ళే అంట. సో బీ వైజ్ ఇన్ అన్ ఏరియా. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తెలుసుకోవాలి. ఇట్ బి వైజ్ ఇన్ దట్ ఏరియా. సో కొన్నిసార్లు నీలో ఉండి కొన్ని బయట దావీదు అనుకోవచ్చు, ఇదేంటిది, నాలో ఇంత దారుణమైన పరిస్థితి ఉందా? నేను దేవుడిని ఆరాధిస్తున్నాను, నా ప్రార్థన ఆలకించాడు, గొలియాతుని చంపాను, నేను రాజుని, నాకు ఎదురు ఎవ్వరూ లేరు, నాలో ఈ ఉన్నాయా? గాడ్ విల్ సమ్ టైమ్స్ బ్రింగ్ అవుట్ సమ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ప్యూరిఫై. అబ్రహాంలో తీసుకొచ్చాడు బయటికి, ఇస్సాకు నుంచి తీసుకొచ్చాడు బయటికి, యాకోబుని శుద్ధీకరించాడు. మనం ఒక్కొక్కసారి ఇతరుల మీద నిందేస్తాం. అసలు తప్పు యాకోబుదా మమ్మీది అని ఎందుకు వచ్చింది పేరు? ఆదాం ఏమంటాడు? ఎందుకు తన్నావు పండు అంటే ఏమంటాడు? దేవుడు వాక్యం ఇచ్చిన తర్వాత లోకమంతా ఎటుపోతున్నా నువ్వు ఒక్కడవే నిలబడాలి. దట్స్ వాట్ గాడ్ వాంట్స్ యు టు డూ. దట్స్ ఎ టెస్టిమోనీ. నువ్వు జయిస్తే అదొక ప్రవచనంగా మారుతుందంట, వరదగా మారుతుందంట. జయించుకోవాలి ఉండిపోతే కష్టం. అందుకే ద డెవిల్ డజంట్ వాంట్ యూ టు గెట్ ద రెవల్యూషన్. దేవుడి నుంచి ఏదైనా పొందుకోవాలని ఇష్టం ఉండదు. పేతురుకు ఉండాలి వినే సామర్థ్యం. రాత్రంతా పట్టాడు, ఇంతే అని ఫిక్స్ అయిపోయాడు. కానీ పక్కన దేవుడు అంటాడు, ఇంకొకసారి వేయి. అదేందయ్యా, రాత్రంతా వేసాను కదా, 120 సార్లు 30 సార్లు వేసాను, మళ్ళా ఏమంటావు? అయినా నీ మాట చొప్పున వేస్తున్నా. నీ పరిస్థితి ఎంత ఘోరం, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా, ఇది ఒక్కసారి విని మళ్ళా చేస్తే ఓడ ఎలా ఉంది? వలలో చేపల్ని లాగ్గలిగాడా? పట్టచాలినంత. చాలామంది పరిస్థితి ఈరోజు మారబోతుంది. యు గోయింగ్ టు కాంక్వర్ సమ్ థింగ్స్. అప్పుడప్పుడు ఆలస్యం చేయడం వల్ల, ఆలస్యం అవడం వల్ల ప్రార్థన మీద కూడా విశ్వాసం పోతుంది. బ్యాకప్ ప్లాన్ ఏంటి తెలుసా? గుడికి వెళ్ళడము, బైబిల్ చదవడము అనేది అలవాటుగా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలా? అలవాటు. నీకు ఇష్టం లేకపోయినా అదేమంటే అలవాటు ప్రకారం. అలవాటు ఎప్పుడైతే నీకు ఏదైనా పరిస్థితి బాగున్నప్పుడు ఈ అలవాటు నీకు సహాయం చేస్తుంది. ఇట్ విల్ పుష్ యూ. ద హ్యాబిట్స్ విల్ రెగ్యులరైజ్ యువర్ యాక్టివిటీ ఇన్ యువర్ డిప్రెస్డ్ స్టేజ్. హ్యాబిట్స్. అందుకే అంటాడు, చిన్నప్పుడు ఏదైతే అలవాటు చేశామో పెద్దయ్యాక త్రోవ నుంచి తప్పడం. ఏమైపోయింది అది? అలవాటు. హ్యాబిట్స్ ఆర్ పవర్ఫుల్. ప్రేయర్ హ్యాబిట్ ఈజ్ వెరీ పవర్ఫుల్ జస్ట్ దాన్ ఎ ప్రేయర్. చాలా మంది ప్రార్థిస్తారు, అద్భుతం జరుగుతుంది, 2 సార్లు 3 సార్లు ఆగిపోతారు. ప్రార్థన అలవాటు ఉన్నవాడు జీవితాంతం అద్భుతాలు జరుగుతున్న ఇతరుల జీవితంలో చేస్తూనే ఉంటాడు. యేసుప్రభు వారు పొద్దున్నే అలవాటు. శిష్యులు చూశారు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నామంటే ఇదే అయి ఉంటుంది, మాకు కూడా నేర్పించమయ్యా ప్రార్థన అన్నాడు. అలవాటు చేసుకున్నారు, భూలోకాన్ని తలకిందులు చేశారు. హ్యాబిట్. ప్రార్థన పర్లే, కానీ మధ్యలో తప్పిపోతాం. అలవాటు అయింది అనుకోండి, దట్స్ పవర్ఫుల్. పౌలు అంటాడు, అలవాటు చెప్పుడు వెళ్ళిపోయాడంట సంఘానికి. ప్రతి సంఘంలో ఆయన కొట్టేస్తున్నారు, చెదగొట్టేస్తున్నారు, పౌలు రాళ్ళతో కొట్టేస్తున్నారు, పడేస్తారు. ఆయన ఏమైపోయింది పౌలుకి? ఇప్పుడు ప్రతి సంఘంలో ఆయన వాక్యమే, పౌలు బాబు వాక్యం. చూసి హ్యాబిట్. పోనీ చనిపోయాడా? ఎక్కడ చనిపోయాడు? చూడండి, బొమ్మను చిన్నపిల్లలు పడేసి కొట్టిన అలాగే ఉంటుంది ఆ బొమ్మ డాల్. అలాగ పౌల్ని ఎంత చేసినా తుదకు వృద్ధుడనైన పౌలు ఫిలోమోను అని లెటర్ రాస్తున్నాడు. మీలో జయించే సామర్థ్యము పెరుగునుగాక. 1 యోహాను 5:4-5 వచనాలు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. నా వల్ల కాదు బ్రదర్, ఇది ఒకరికో ఇద్దరికో జరుగుతుంది. నో, దేవుని మూలముగా పుట్టిన వారందరూ, ఎవరైతే యేసు దేవుడని ఒప్పుకుంటారో నాలుకతో, వాళ్ళు ఎవరంట? దేవుని మూలముగా పుట్టినవారు. జగత్ పునాది వేయక ముందు బతిపడు ఆ గొర్రెపిల్లని ఎవరైతే నమ్ముతారో ఈ లోకంలో జీవితాంతము జయించే సామర్థ్యం ఉంటుందంట. ఆఖరి నువ్వు 70, 80, 90 విజయమే, ప్రతి దాంట్లో విజయమేనంట. లోకమును జయించిన విజయము మన దేన్నైనా పోగొట్టుకో. ఏం పోగొట్టుకోకూడదు? నువ్వు అడగాల, అన్ని డబ్బులు పోయాయా, ఆర్గ్యం అయిపోయింది, అన్నీ పోయాయా, నీకు పోయాయా, రోడ్డు ఎక్కేసాడు, అయిపోయింది వాడి పని. అప్పుడు అనాలి, నువ్వు అనాలి, అలాగ అవ్వలేదు. చూడు వాళ్ళ విశ్వాసం ఉందా లేదా. విశ్వాసం ఉందా అయితే డేంజరస్. యోబులాగా 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు, 10 రెట్లు, 30 రెట్లు, ఎన్ని రెట్లు అని వచ్చేయచ్చు. ఈజ్ డేంజరస్. A person who lost everything but not faith is more dangerous than a person who had everything.
అన్నీ పోగొట్టుకొని విశ్వాసం పోగొట్టుకున్నాడు చాలా డేంజరస్. పౌలులాగా, యోబులాగా, వాడు ఆవిడ పోగొట్టేసుకుంది. చంప, ఎందుకు ఇంకా అన్నీ చచ్చిపోయాయి, చెప్పించి చచ్చిపో అంటాడు. లేదు, నేను విశ్వాసాన్ని వదలను అంటాడు. 4 తరాలు బతికాడు, 2 రెట్లు చూశాడు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును, ఈరోజు ఎవరైతే వింటున్నారో కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయి జరగవనుకున్న ఎన్నిటిని జయించి తీరుతారు. ఈరోజు ఏ ప్రార్థనలు అయితే ఆపేసి అవ్వనుకున్నారో వాటన్నిటి సాక్ష్యాలుగా మారుతున్నాయి. ఎవ్రీబడి హూ బిలీవ్డ్ ఇన్ గాడ్ హ్యాస్ అన్ ఎబిలిటీ టు ఓవర్కమ్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. నేను పెళ్లి చేయగలనా లేదా, నా కూతురికి చేసి తీరుతావు, నీ కొడుకు చేస్తావు, నీకు ఉద్యోగం వచ్చి తీరుతావు, ఇల్లు కట్టుకుంటావు. వాట్స్ ఎవర్ ఈస్ బార్న్ ఆఫ్ గాడ్ ఓవర్కమ్ ఎట్ ద వరల్డ్. ఈరోజు ఈ వాక్యం వింటున్నావంటే నువ్వు దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు. యువర్ బార్న్ ఆఫ్ గాడ్, యు గాట్ అన్ ఎబిలిటీ టు కాంక్వర్. 1 యోహాను 4:4. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. యూ క్యాన్ కాంక్వర్ ఎనీథింగ్ దట్ ఈస్ బాదర్. అప్పుడప్పుడు మనం ఏమైపోతాం, ఇంక జయించలేమేమో అనుకుంటాం. మీరు చూసుకోండి, దేన్నైతే మీరు జయించలేకపోయారు ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా దేవుడు తీసుకొస్తాడు. దావీదు కొన్ని జయించాడు, సమూయేలు కొన్ని జయించాడు, పౌలు కొన్ని జయించాడు, పేతురు కొన్ని జయించాడు. ఎవ్రీబడి హ్యాస్ ఎ డిఫరెంట్ ఎబిలిటీ. ప్రతి ఒక్కళ్ళు ఒక సామర్థ్యం ఉంది. అందరికి ఒకే సమస్యలు ఉండవు. నువ్వు అనుకోవచ్చు లోకంలో ఎవరికి లేదు సమస్య, నాకే ఎందుకు వచ్చిందని. ఎందుకు పుట్టాడు వీడు గుడ్డివాళ్ళలాగా? వాళ్ళలోంచి ఒక వెరైటీ సాక్ష్యం రావడానికి. హెబ్రీలు 4:15-16. కొంతమంది నేను పాపాలు ఎక్కువ చేసేసాను, పడిపోయాను, నా ప్రార్థన దేవుడు ఆలకించడు. ఐఎమ్ ఎ బిగ్ సిన్నర్. లెట్ us స్టడీ దట్. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఆయనకు ప్రతి బలహీనత తెలుసు. ఇప్పుడు లోకం ఎలా ఉంటుందంటే వాడి బలహీనతలు కనపడకుండా అవతల బలహీనతలు కనపడ్డాయి అనుకోండి. అలాగే ఏసై కూడా ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఒక స్త్రీని కొట్టేయడానికి వచ్చారు అందరూ రాళ్ళబెట్టి. అంత సీన్ ఉందని ఆయన రాసుకుంటూ పోతున్నాడు. అంటే అర్థం ఏంటి, ఈయనకంట వరస్ట్, ఈమెకంట వరస్ట్, వాళ్ళు ఎన్ని బయట పెడుతున్నాడు అనమాట. ఈ పని చేశాను, ఆ పని, దెబ్బకి అందరూ పారిపోయారు అక్కడి నుంచి. అయ్యో బాబోయ్. యూసీనా ఒక మాట అంటాడు ఆయన, అక్కడ శాస్త్రుల్ని పరిశీలన చూసి, మీకంట ముందు ఎవరు వెళ్తారంటే పరలోక రాజ్యంలోకి? వేశ్యలు, సుంకర్లు. సో ఆ పరిశీలన ఏమైపోయారు కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరదము. చాలామంది వెళ్ళలేకపోతున్నారంటే దేవుడు దీన్ని తీలేడేమో చేయలేడేమో అని విశ్వాసము లేక. ఆయన లేచి తిడతాడు ఆ పడవలో, ఆ భయం చూసి లేచి ఏమంటాడు, మీ విశ్వాసం భలేగుంది ఏమంటాడు, అల్ప విశ్వాసులారు. అంటే దీన్ని కూడా జయించే కెపాసిటీ మాకుందా? అవును అంటాడు. ఇంత తుఫాన్లో కూడా మొలకకుండా ఉండగలమా? అదే విశ్వాసం. కనుచూపుతో కాక దర్శనంతో నడవాలా. యు వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్, నాట్ బై వాట్ యు సీ. నువ్వు చూసేదాన్ని బట్టి కాదు. పరిస్థితి ఎలాగుంది, చచ్చిపోతానేమో, చావో. యూ డోంట్ డిసైడ్. నీ పరిస్థితిని బట్టి. అంటే ఇంత తుఫాన్లో కూడా అన్ని ఓడలు మునిగిపోయాయి, మాది మొలగదా? అదే విశ్వాసం యొక్క ప్రత్యేకత. ఎప్పుడైతే ఇలాంటి సాక్ష్యం నువ్వు చెప్తావో పెరిగిపోతాయి సాక్ష్యాలు. టెస్టిమోనీస్ గ్రో. ప్రతి ఒక్కరిని కనుకరించి సమయోచితమైన సహాయం కొరకు ఏ సమయము ఎటువంటి సమస్య, ఎవరికి ఇలాంటి సమస్య, చెప్పుకోలేని బాధ, ఆర్థిక సమస్య, పాపము జయించలేదా, పరువా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాన్ని జయించే సామర్థ్యం ఆయన ఇస్తాడు. అవమానం వచ్చేసిందా, దానికి రెట్టింపు గణతిస్తాడు. సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసందము. ఈరోజు వాక్యం తర్వాత అనేకులకు ఆ కష్టములో సహాయం దొరుకుతుంది. సమయోచితమైన సహాయము. నోబడీ ఈస్ డిస్క్వాలిఫైడ్. అంటే ఏంటి, ఏ ఒక్కడు కూడా నువ్వు పెద్ద పాపి, చిన్న పాపి, నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, నీకు అది రాదు, ఇది రాదని ఏ ఒక్కరిని అంటాడు. ప్రయాసపడి భారం మోసుకుని ఉన్న కొంతమంది జనారా నా వద్దకు రండి అంటాడు. అందులో సంఘాన్ని అయితే ఇంకా ప్రత్యేకంగా ఆయన వచ్చి నువ్వు తప్పిపోతే నీ అంటబడి మరి తెచ్చుకుంటాడంట. అంటే జయించి తీరాల్సిందే. 1 కొరింథీయులు 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. కొంతమంది ఏంటంటే గ్రహాంతర వాసులు వచ్చి మనల్ని చంపేస్తారని పెట్టుకుంటారు. అంత సీన్ లేదు ఇక్కడ. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏ శోధన మీకు, ఒకవేళ గ్రహాంతర వాసి వచ్చినా కూడా, ఏదైనా కొత్త సమస్య వచ్చినా కూడా, జగత్ పునాది వేగమును వధింపబడినా ఆ గొర్రెపిల్ల నమ్ముకుంటే ఆయన మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించి తీరుతారు. యూ డోంట్ నీడ్ టు కమిట్ సుసైడ్ ఆర్ డై ఆర్ లీవ్. ఒక్కొక్కసారి ద నెగటివ్ ఫోర్స్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. మా అమ్మాయి ఇలాగుండి డిప్రెషన్, పెద్దోడికి సమస్య, చిన్నోడికి సమస్య, మా ఆవిడికి అది ఏంటిది అర్థం కావట్లే, అయినా విశ్వాసం పట్టుకుందాం. మాకెందుకు ఇలా జరగాలి, అందరు పిల్లలు బాగున్నారు. ద నెగటివ్ ఫోర్సెస్, వై, నెగటివ్ బ్యాక్గ్రౌండ్, ఒక్కొక్కసారి నీ బలహీనత. అందుకే ఇప్పుడు చెప్తూ ఉంటా, విశ్వాసుల సమస్య వేరు, అవిశ్వాసుల సమస్యలు, విశ్వాసుల బలహీనతలు వేరు, అవిశ్వాసుల బలహీనత వేరు.
తక్కువ పాపం చేసిన వారి విశ్వాసం వేరు, ఎక్కువ పాపం చేసిన విశ్వాసం వేరు. కొంతమంది చిన్న చిన్న పాపాలు చేసిన అనుకుంటారు వాళ్ళు ఎంత రేటు మెజర్మెంట్ లేదు. కానీ ఆయన ఒకసారి కొంతమందిని ఒక స్త్రీని చూపించి వీళ్ళందరూనేమో ఆయనతో పాటు కూర్చొని హాయిగా చిట్ చాట్ చేసి మాట్లాడి హౌ డు జీసస్ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒక స్త్రీ వచ్చి అలాగే ఏం మాట్లాడకుండా ఆ విలువైన అత్తర పాదాల మీద పోసి ఆమె జుట్టుతో తుడుస్తూ ఉండి కన్నీరు కారుస్తూ ఉందంట, ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, ఎక్కువ పాపాలు క్షమించబడిన వారు ఏం చేస్తారంట? సో నీ బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ కెన్ బి గుడ్, కెన్ మేక్ యూ లవ్ గాడ్ మోర్. వైలెంట్ బ్యాక్గ్రౌండ్ ఉందా నీకు పౌల్లాగా? అలాంటి చరిత్ర ఉంటే ఏంటో తెలుసా, అవతలోడు సంపుతానన్నా సావకుండా ముందుకు పరిగెట్టాడు, అందుకే అందరికంటే ఎక్కువ సేవ చేశాడు. సో ద బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ అన్ యాక్సలరేషన్. నేనెందుకు పుట్టాను ఈ కుటుంబంలో, నాకెందుకు ఇలా జరగాల, నాకెందుకు ఈ తల్లిదండ్రులు, ఈ ఆర్థిక సమస్యలతో ఎందుకు పుట్టాను? When you may think like that, no, your worst background, your background. విశ్వాసం ఏంటంటే నువ్వు ఎంత పాపివి, ఎంత ఘోరంగా ఉన్నావు, ఎలాంటి ఉన్నావు, అందులోంచి ఇంకా ఎక్కడ నువ్వు బలహీనుడవో అక్కడ నువ్వు. సో దెర్ ఈస్ ఎ షిఫ్టింగ్ సీజన్. ఫెయిత్ ఈజ్ పవర్ఫుల్. విశ్వాసము చాలా శక్తివంతమైంది. నువ్వు అనుకోవచ్చు ఇటు ఘోర పాపాన్ని వాడి నుంచి ఎక్కువ తెస్తాడు, నువ్వు తక్కువ చేస్తే వాడి నుంచి ఎక్కువ తెస్తాడు. వీళ్ళందరూ అన్నారు, పౌలు వద్దు, నువ్వు అందరికన్నా ఎక్కువ చేస్తావు. నువ్వు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనివ్వడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయును. అంటే ఇప్పుడు నువ్వు దేనికోసం బాధపడుతున్నావో దానంతటికీ ముందుగానే ఒకటి రెడీ అయిపోయింది. ఏంటది? నీ మరణకరమైన రోగానికి, నీ బాధకి, నీ అప్పులకి, నీ అవమానానికి, నీ బలహీనతలకి, అన్నిటికి ఎప్పుడైతే నువ్వు లోకాన్ని మరి యేసు దేవుడని నమ్మావో, దేవుని మూలంగా పుట్టిన వారందరికీ ప్రతి సమస్యలోంచి ఒక మార్గం ఉంటుందంటే ఏంటది? ఇప్పుడు దాకా దేంతో బంధం పడ్డావో నాకు తెలియదు, ప్రార్థించి ఇసిగిపోయావా, అడిగి ఇసిగిపోయావా, అనేకులు ఈ వర్తమాన తర్వాత బయటకు వచ్చేస్తున్నారు, తప్పించుకుంటున్నారు. అంత యూ గోయింగ్ టు ఎస్కేప్, యూ కమింగ్ అవుట్. ఆ రోగాన్ని తప్పించుకుంటున్నారు, ఆ దరిద్రాన్ని, ఆ అప్పుని, ఆ బాధని, ఆ మరణాన్ని, ఆ వేదనని, అవమానాన్ని, ఆ పాపాన్ని, ఆ శోధనని తప్పించుకొని సాక్షిగా మారి అనేకులు తప్పించిపోతున్నావు నువ్వు. యూ గోయింగ్ టు హెల్ప్ మెనీ పీపుల్. తప్పించుకున్న మార్గం ఉంటుందంట. ఇంక నేను బ్లెస్ అవ్వనేమో, నా ఆశీర్వాదం కొట్టేశాడు అని ఏసావు ఏం తీశాడు? ఏం చేద్దాం అనుకున్నాడు ఏసావు? కత్తి. ఇంక నేను బ్లెస్ అవ్వను, ఆశీర్వాదం కొట్టేశాడు. ఫియర్ కెన్ మేక్ యూ ఎ మర్డరర్. తప్పించుకున్న మార్గము లేకుండా ఏముండదు. దేని గురించి అయితే ఈరోజు నువ్వు అనుకుంటున్నావో ఇంకా జీవితాంతం వింతే అని, అందులోంచి ఒక చక్కటి తప్పించుకున్న మార్గము దేవుడు చూపించబోతున్నాడు. అందరూ చెప్పండి, యేసయ్యా ఆ తప్పించుకున్న మార్గం త్వరగా కలిగజేయను. యూ విల్ ఫైండ్ ఇట్ టుడే. ఈరోజు అనేకులు దాన్ని చూడబోతున్నారు. ఈరోజు అసలు తప్పించుకునే మార్గం దేవుడు తయారు చేసిన తర్వాతే సమస్య పంపిస్తాడంట. అందుకే ఏ కష్టం రాకముందు ఏమిచ్చాడు? పరిష్కారం. ఎంతమందిలో ఉంది ఇది? అందరిలో. ఎవ్రీబడీ హ్యాస్ దిస్. మత్తయి సువార్త 21:22. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, ఈ కొండని చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు గాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నెక్స్ట్ వర్స్. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను. యు నో, గాడ్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫెయిత్. ఒక్కొక్కసారి ఈ నెగిటివ్ వర్డ్స్ అంటే మనల్ని బలహీనపరచు మాటలు, మనల్ని బలహీనపరచు పరిస్థితులు, మనల్ని భయక్రాంతులుగా చేసే పరిస్థితులు మనం చూసినప్పుడు ఎందుకులే అది మనం చేయలేము అని అవి మనకి కొండలుగా మారుతాయి. అమ్మో, అక్కడికి వెళ్తే చచ్చిపోతాం, ఎక్కడికి వెళ్తే ఇలా జరుగుతుంది, ఇలా చేస్తే ఇలా అయిపోతాం, అది ఎందుకులే, ఇలా దీంతో ఇది చాలు. ఇవి కొండలుగా మారిపోతాయి అన్నమాట. లిమిటేషన్. దీస్ ఆర్ మౌంటైన్స్. ఇంక తగ్గదులే ఈ వ్యాధి, ఇంక నా పరిస్థితి మారదు, ఈ అవమానం పోదు. ఇందాక చూపించాను మీకు. ఇక మన జీవితం ఎంతే, ఇంక తప్పించుకున్న మార్గం లేదు. ఒకసారి 21కి వెళ్దాం. అందుకు ఇక్కడ ఒక మాట అంటున్నాడు, అందుకే మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల. సందేహం అంటే ఏంటి? వాయ్ ప్రార్థన ఆపేయడమే సందేహం. ఆ బైబిల్ చదవను నేను, ఇక ప్రేయర్ చేయను, ఇక అడగను దేవుణ్ణి, ఇంకేముంది. ఇదేంటంటే ఇది సందేహం. ఒక న్యాయాధిపతి ఉంటాడు, చాలా పవర్ఫుల్ వ్యక్తి, ఫీజు తీసుకొని హై ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే పనిచేస్తాడు. అలాంటిది ఒక భేద విధవరాలు వచ్చి మాటిమాటిగా అడుగుతుందండి, ఏవైనా చేయండి. ఏందా అలా అడుగుతుంది? పక్కపో పని చేయి, నువ్వేనా ఎందుకని చెప్పి ఆ వాచ్మెన్ తిడుతున్నాడు. కానీ రోజు వచ్చి అక్కడి నుంచి ఉంటుంది, నేను బయటకు వెళ్తున్నప్పుడు చూశాడు, మాటిమాటిగా అడుగుతుంది. ఏం చేశాడు? అందరూ ఈ పక్కన పెట్టి ఆమెది కంటిన్యూటీ,
నీ విశ్వాసం అలాగే ఉంటే అన్నీ జరుగుతాయని చెప్తున్నాను. కంటిన్యూటీ. 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, ఇద్దరు మనసులో ఉంది, బయటికి రావట్లేదు. సారమ్మ అడిగింది, ఏమండో ముచ్చట చెప్తాను, ఏంటంటే 25 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకా మీరు నమ్ముతున్నారా? నాకు కూడా అలాగే ఉంది అని మనోడు బయటపడిపోయాడు. ఇద్దరు కలిపి ఏం చేశారు? పొరపాటు చేశారు. డిలైట్. 10 ఏళ్ళు అయిపోయిందండి, రావట్లేదు. 15 ఏళ్ళు అయిపోయింది, ఇంకేంటి? సందేహం అనేది దేవుడు చెప్తున్నాడు, సందేహం అనేది తీసేసుకో. అంటే ప్రార్థన ఆపడం అనేది వద్దు. నీ లిస్టులోంచి డిలీట్ చేసేసుకో. ఒక్కోసారి అది ఇవ్వను, అంతకంటే గొప్పది ఇస్తాను. ఐ డూ మోర్ దెన్ దాట్. మనం అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే. అబ్రహాంకి ఒక కొడుకునివ్వలే, దేశాన్ని ఇచ్చాడు. ఇన్ ద డిలే హ్యాస్ మల్టిప్లైడ్ దట్ వన్ మ్యాన్ ఇంటూ ఎ నేషన్. ఈ ఆలస్యము ఆ ఒక్కడిని ఏం చేసింది? దేశంగా చేసేది. ఇప్పటికీ ఉందా లేదా? తర్వాత చెప్తున్నాడు, ఎండిన ఎముకలను మళ్ళా ఎహెజ్కేల్ చేసినట్టు అలాగే వాళ్ళని మళ్ళీ నేను బాగు చేస్తాను అంటున్నాడు దేవుడు. వాట్ గాడ్ ప్రామిస్డ్. నీ జీవితంలో అందరికంటే ఎక్కువ కష్టాలు, ఎక్కువ బాధలు, ఎక్కువ శోధనలు ఎందుకు ఉన్నాయంటే గొప్ప సామర్థ్యము, గొప్ప సాక్ష్యాన్ని, గొప్పవి నీ జీవితంలోంచి తీయబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నాడు. ద డిలేస్ ఆర్ ఫర్ సంథింగ్ పవర్ఫుల్. దే ఆర్ నాట్ డెనయల్స్. సందేహపడకుండా. ఎంతమంది కొన్ని చేసి ప్రార్థనలు ఆపేశారు? అబ్రహాము సార్ ఇద్దరు ఆపేశారు ప్రేయర్లు, సందేహపడిపోయారు, ఆగిపోయింది అనుకుంటున్నాను. అబ్రహామా, నేను నీకు వెరైటీగా అందరికీ నేను గొప్ప దేవుడు అని తెలుసు, ఇప్పుడు నేను ఆల్మైటీ అని చూపించుకుంటా, సర్వశక్తిమంతుని చూపించుకుంటా. యూ హ్యావ్ మెనీ ప్రాబ్లమ్స్, హీ ఈస్ గోయింగ్ టు రివీల్ ఇన్ యూ యాజ్ ఎ మోర్ మైటీ గాడ్. ఎక్కువ సమస్యల ఇంకా గొప్ప దేవుడు అని నీలో నిరూపించుకుంటాడంట. అందరికంటే ఎక్కువ సమస్యల, అందరికంటే గొప్పగా నీకు సాక్ష్యం ఇవ్వబోతున్నాడంట. సందేహపడకూడదు అంటున్నాడు. నాకు తెలిసి ఈ రోజు తర్వాత చాలా మంది మీరు ఆపేసిన ప్రార్థనలో ఎడతెగక ప్రార్థించదు కాక. డోంట్ స్టాప్ దెమ్ బై టైమ్. లెట్ నాట్ యువర్ టైమ్ స్టాప్ యువర్ ఫెయిత్. పక్కన చెప్పండి, ఆలస్యం నీ విశ్వాసాన్ని ఆపకూడదనండి. విశ్వాసమే ఆలస్యం ఆపాలా. లెట్ నాట్ యువర్ ఫెయిత్ స్టాప్ ద టైమ్. లెట్ నాట్ టైమ్ స్టాప్ యువర్ ఫెయిత్. సమయం గొప్పదా, విశ్వాసం గొప్పదా? ఒకసారి సమయం తీసేస్తాడు దేవుడు. ఒక టైం వస్తుంది, ఒక దూత వచ్చి చెప్తుంది సమయం తీసేయండి అంటే దేవుడు టైం తీసేస్తాడు. అప్పుడు అప్పటికి వాచ్లు కూడా ఉండవు. దిల్ బి నో టైం. టైం ఎందుకు పెట్టాడు తెలుసా దేవుడు? ట్రైనింగ్ కొరకు. ఒకసారి ఒక వాక్యం చెప్పాను, పరలోకంలో ప్రొఫెసీ ఉంటుందా? ఎందుకు ఉండదు? టైం ఉండదు. ప్రొఫెసీ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? టైంకి. ఇంకా అక్కడ బాధ ఉండదు, కష్టం ఉండదు, కన్నీరు ఉండదు, ప్రొఫెసీ ఉండదు, అద్భుతం ఉండదు. హ్యాపీ ఆయనలాగా ఉంటావు నువ్వు. దేవుడికి అద్భుతం కావాలా? ఏసైకి అద్భుతం కావాలా? ఇంక ఏసై ఎలా తయారైన తర్వాత పరలోకంలో నీకు అద్భుతం ఏంటి? యు గెటింగ్ మీ నౌ? ఎవరికైనా అర్థమవుతుందా? ఆ స్వరూపంలోకి మార్చడానికి పిలువబడ్డాం కాబట్టి ఈ మధ్యలో దేవుడు కొంచెం క్లీన్ చేస్తాడు. అసలైన స్వరూపం కోసం ఇవన్నీ పట్టుకుంటావే, దేవుడు సిమ్ని కాస్త హై పెడతాడు, కొంచెం ఎక్కువ మాడిద్ది, ఆ తర్వాత నువ్వు సెట్ అయిపోతావు, మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేస్తావు. గాడ్, ఎందుకంటే పెద్ద గురి పెద్దది, అవునా కదా? చిన్న గురి చిన్నదే. హీ హాస్ కన్ఫర్మ్డ్ టు యువర్ ఇమేజ్. ఈ నిరీక్షణ కలిగిన వారే నేను జయించాలని కోరుకుంటారంట. యూ వాంట్ టు ఓవర్కమ్. సో ఒక్కొక్కసారి సందేహపడి అది కొండగా మారిపోద్దంట, ఇంక జరగదు, ఇది పోదు అని. అయితే దేవుడు మళ్ళా ఈరోజు ప్రార్థన ఆరంభించి, ఇది బాగా పెద్దదైపోయింది బ్రదరు, మధ్యలో ప్రార్థించి 10 ఏళ్ళు అయిపోయింది, ఎప్పుడో ప్రార్థించాను, 10 ఏళ్ళు ప్రార్థించాను, 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయింది. మళ్ళా దేవుడు అంటాడు, ఓ కొండ ఏహంగా ఇక్కడ కాదు, కనబడకుండా సముద్రంలో పో అని ప్రార్థన మొదలుపెట్టి అంటున్నాడు దేవుడు. చాలా మంది జీవితాల్లో కొండలు ఈరోజు మాయమైపోతాయి. God is going to disappear some of the mountains. When you continue your prayer, it is very powerful. A continuing prayer is more powerful than any mountain. ఆపకుండా చేసేటువంటి ప్రార్థన అన్నిటికంటే శక్తివంతమైంది. Men ought to pray. బైబిల్లో ఒక మాట ఉంటుంది, there is a description of men. తల్లులకి చెప్తున్నాను, పురుషులకి చెప్తున్నాను. You will see the vision come to pass. You will see the problem overtaken. You will see that miracle. The good Lord అనేక గర్భాలు తెరుస్తున్నాడు. అనేక మంది రిపోర్ట్లు నార్మల్ వస్తున్నాయి. అనేక మంది వివాహాలు జరుగుతున్నాయి. అనేక మంది ఎంత రేటు పెరిగినా నేను ఇల్లు కొనుక్కోకుండా దేవుడు నాకు సామర్థ్యం ఇస్తున్నాడు. నాకేమీ లేదు కానీ ఆయన యందు సమస్తము చేయగలననే విశ్వాసం అనేకులకి ఇస్తున్నాడు. నువ్వు ప్రార్థనా పరుడువా? అందరికంటే గొప్పడు ఈ భూలోకములో అన్నిటిని జయించే సామర్థ్యము. ఇఫ్ యూ క్యాన్ ప్రే, ద లార్డ్ ఈస్ గోయింగ్ టు డూ సమ్ మిరకల్. ఈరోజు అనేక వందల వేల కాడులో దేవుడు విరగొట్టేస్తున్నాడు. హీస్ బ్రేకింగ్ ద యోక్స్. అనేక మంది నేను చనిపోదాం అనుకున్నవారు, ఐ వాంట్ టు డై, ఎందుకు ఈ బతుకు, ఇక నాకు మార్గము లేదనుకున్న వాళ్ళ దేవుడు మార్గము సరళము చేస్తున్నాడు. సముద్రములో ఆ ముంచేసే నీళ్లను గోడలుగా పెట్టి నడిపిస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఐ విష్ అబవ్ ఆల్ థింగ్స్ దట్ యు మే ప్రాస్పర్ అండ్ బీ ఇన్ హెల్త్. 2 యోహానులో చెప్తాడు, అన్నిటికంటే ముఖ్యంగా అన్నీ కావాలా, పాపాన్ని జయించాలా, పరిశుద్ధత కావాలా, అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ఏమి ఇస్తాడంట? ఈ 2 అంట, సమృద్ధి, స్వస్థత.
నజరేయుడైన యేసయ్య, ఇదిగో వారు కట్టని పురాల్ని వాళ్ళకి ఇస్తానన్నావు, వారికి అద్భుతముగా చేస్తానన్నావు, ఆ చేతులను ఆశీర్వదిస్తానన్నావయ్యా. ఈరోజు ఇసుకుపోయి ఆయా దరిద్రాన్ని చూసి వారి పిల్లల్ని వారి కుటుంబాన్ని చూసి నలిగిపోయినటువంటి వారు, ఎలా పోషించుకోవాలి నా కుటుంబాన్ని, ఎలాగ అప్పుల నుంచి బయటపడాలా, ఎలా నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకునే వారిని అయా ఆ స్థలాన్ని ఆశీర్వదించండి. ఆ తప్పించుకునే మార్గం నీ దగ్గర ఏదైతే ఉందో అది వారికి చూపించండి. ఇక ఎన్నడూ రాని సమస్యలని ఇక ఎన్నడూ చూడకుండానట్లు గొప్ప సాక్ష్యాలుగా వారిని మార్చండి అయ్యా. ఇక నీ ట్రైనింగ్ని చాలామంది జీవితాల్లో ఆపేసి గొప్ప సాక్షులుగా మారుస్తున్నావు. ఈరోజు ఎత్తబడిన ప్రతి హస్తాన్ని అభిషేకించి అయ్యా నీవు సృష్టించింది మమ్మల్ని నీ మహిమ కొరకు, జయించు వారి వలె ఉండడం కొరకు, మాలో ఉండేదాన్ని జయించి అయ్యా అది సాక్ష్యంగా చెప్పే వరకు నన్ను విడిచిపెట్టక, ఆ తర్వాత నాకు దీర్ఘాయువు ఇయ్యి, ఎందుకంటే ఈ సాక్ష్యాన్ని అనేకులకు చెప్పాలా. ఐ వాంట్ టు టెల్ దిస్ టు మెనీ పీపుల్ మై లార్డ్, ద గ్రేట్ థింగ్స్ దట్ యు హావ్ డన్ ఇన్ మై లైఫ్. yes లార్డ్, నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.